డైలీ టేస్ట్ ది డైలీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటమితో బీఆర్ఎస్ ఆందోళనలో ఉందా? జీహెచ్ఎంసీ ఎన్నికలపై బైపోల్ ప్రభావం పడుతుందని భావిస్తోందా? ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే గ్రేటర్లోను పట్టు కోల్పోవాల్సి వస్తుందని అనుకుంటోందా? అయితే జూబ్లీ హిల్స్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు ఏం చెప్పారు? జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓటమిపై గులాబీ పార్టీ హైకమాండ్ పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది. సిట్టింగ్ సీటును కోల్పోయిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో డివిజన్లకు, వార్డులకు ఒక్కొక్క అగ్ర నాయకుణ్ణి ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రచారం నిర్వహించినా ఎందుకు ఓడామో తెలుసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. అసలు ఓటమికి గల కారణాలను స్వయానా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సమావేశంలో ఎందుకు ఓడామో గుర్తించారు. ఇప్పుడు గనక అలర్ట్ కాకపోతే త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించిన ఆ పార్టీ నేతలు ఓటమికి గల కారణాలను వెతికే పనిలో పడ్డారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమిపై కార్యకర్తలతో సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరిగిన అంశాలను బయటకు రాకుండా ఉండాలని చాలా కట్టుదిట్టంగా కూడా వ్యవహరించారు. కార్యకర్తల నుంచి సమాచారాలన్నీ చాలా ఖచ్చితంగా అడిగి తెలుసుకున్నారు. ఓటమికి గల కారణాలను నిర్మోహమాటంగా అడిగి తెలుసుకున్నారు. అటు కార్యకర్తలు చెప్పే అంశాలను బయటకు వెళ్ళకూడదని, మొబైల్ ఫోన్లో ఎవరైనా రికార్డు చేస్తున్నారా అనేది కూడా ఈసారి చాలా పరిశీలనలు చేశారు. ఎవరి చేతుల్లోనైనా ఫోన్లో ఉన్నా, రికార్డు చేస్తున్నా వాటిని వెంటనే ఆపివేశారు. అయితే జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో కార్యకర్తలు వారి అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు లేనిది పార్టీ ఉండదు, మమ్మల్ని పట్టించుకుంటేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని కేటీఆర్ తో చెప్పినట్టు సమాచారం. ఇక యూసఫ్ గూడకు చెందిన ఓ కార్యకర్త అయితే జిల్లాల నుంచి బీఆర్ఎస్ నాయకులను తీసుకొని వచ్చి డివిజన్ కు ఇన్ఛార్జీలుగా పెట్టారు. వారికి స్థానిక అంశాలపైన చెప్తే అర్థం చేసుకోరు, మా మాటకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయినట్టు తెలిసింది. అలాగే క్యాడర్ లేనిది ఎంత ప్రచారం చేసినా ఏమి లాభం ఉంటుందని ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు క్యాడర్ చెల్లా చెదురు అయ్యిందని బోరబండకు చెందిన ఓ మహిళ కార్యకర్త చెప్పినట్టుగా టాక్. అయితే పోలింగ్ బూత్ లో పనిచేయడానికి కార్యకర్తలు కూడా ముందుకు రాలేదని కొంతమంది డివిజన్ నాయకులు కేటీఆర్ తో అన్నారట. తమపై ఇతర పార్టీల నాయకులు దౌర్జన్యానికి వస్తుంటే కనీసం మన నాయకులు తమకు మద్దతుగా నిలబడలేదని మరికొందరు కార్యకర్తలు వారి ఆవేదనను కేటీఆర్ తో పంచుకున్నట్టు ప్రచారం. ఇక వాట్సాప్లలో, సోషల్ మీడియాలో కొంత ప్రచారం ఎక్కువగా జరిగిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయడంలో కొంత విఫలమైనట్టు కొంతమంది అభిప్రాయపడ్డారని సమాచారం. అయితే పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఫలితమే రిపీట్ అవుతుందని తేల్చి చెప్పారట. అయితే అందరి నుంచి అభిప్రాయాలు సేకరించిన కేటీఆర్ త్వరలోనే భారీ మార్పులు చేసేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇదే సమావేశంలో కేటీఆర్ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపైన క్యాడర్ కు దిశానిర్దేశం చేశారట. డిసెంబర్ లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పారట. జూబ్లీహిల్స్ లోని 407 బూతులలో ఒక్కో బూత్ కు 10 మంది చొప్పున మొత్తం 4000 మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారట. గతంలో నష్టపోయిన చోటే తిరిగి బలాన్ని పుంజుకోవాలని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను గుర్తు చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారట. ప్రజల సమస్యలపై ఇప్పటి నుంచే పోరాటం మొదలు పెట్టాలని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది.
మొత్తానికి జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమి పుణ్యమా అని కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమి మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికలపైన తప్పక ఉంటుందని భావిస్తున్నారట. ఏది ఏమైనా పార్టీ హైకమాండ్ కింది స్థాయి క్యాడర్ ను గుర్తించి పరుగులు పెట్టిస్తే మాత్రం పార్టీ గ్రేటర్ లో మరోసారి పాగా వేయడం ఖాయమని చెబుతున్నారు. చూడాలి మరి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో.